హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు కరివేపాకు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కరివేపాకు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి బాగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యానంలో కరివేపాకు వేసుకుని ఇంకొకసారి బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి. ఇవన్నీ కలిపి పేస్ట్లా ఆడుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకుని కరివేపాకు పేస్ట్ అందులో వేసుకుని చింతపండు గుజ్జు వేసుకుని సాల్ట్, పసుపు వేసుకుని బాగా మరిగించుకోవాలండి. మన కరివేపాకు పులుసు అన్నది రెడీ అండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిన